ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రాత్రికాలపు సమయమున దేవుని సన్నిధానములోనికి మరొకసారి దేవాతి దేవుని మనలందరినీ సిద్ధపరిచి సమకూర్చి దినాన ఆయన ఎదుట సజీవులుగా నిలిపిన విధానం బట్టి మరొకసారి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క నామమును మహిమపరుస్తూ ఉంటున్నాను. రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు, దేవుని తీయనైన జుంటె తేనె దారాల కంటే కూడా ఇంపైన తీయనైన మధురమైన ఆయన మాటలను ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. సురేష్, నువ్వు నాకు కనపడాలా? నాకు కనపడేటట్టు కూర్చో. ఇట్రా, కనబడేటట్టు కూర్చోరా. నీ మూతి, నీ పళ్ళు, కళ్ళు మొత్తం కనబడాలా? అది నాకు కనబడనది స్పష్టం ఏది ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించని. చాలా విలువైన సందేశం ఈ ముందు ఈ రాత్రి పెడుతున్నాను. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. మీరు మీ మనస్సును దేవుని మాటల మీద లక్ష్యం ఉంచితేనే కానీ ఈ మాటలు మీకు అర్థం కావు. సుదీర్ఘమైన లేదా బహులోతైన మాటలు ఈ రాత్రి మీ ముందు పెడుతున్నాను. గత కొంతకాలముగా, కొద్ది దినములుగా ధన్యుడు అనేటువంటి మాటలు మనం ధ్యానము చేస్తూ సుమారుగా సంవత్సరం రోజులు దాటిపోయాయి. సంవత్సరం దాటిపోయింది. పోయిన సంవత్సరం ప్రారంభించాం ఈ అంశాన్ని. పాత నిబంధన గ్రంథము నుండి ప్రారంభించాం. అంత ధ్యానం చేసుకుంటూ ఈ రాత్రి మరొక ధన్యతను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారంలో, గడిచినటువంటి శనివారం రాత్రి మరి నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని ధ్యానం చేశాం. ఈ రాత్రి ఆ అంశాన్ని కొనసాగిస్తూ మరొక ధన్యత కలిగిన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో చెబుతున్న మాట ఇది. ఏమిటి? సీమోను బర్యోనా, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఎందుకు ధన్యుడయ్యాడు? ఎలా ధన్యుడయ్యాడు? పేతురును పట్టుకుని ప్రభు చెబుతున్న మాట, సీమోను, పేతురు, నీవు ధన్యుడవి, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడే కానీ నేనెవరో ఎవరికి అర్థం కాలేదురా. ఈ మాట నువ్వు చెప్పగలిగావంటే నీవు ధన్యుడు అయిపోయావు, నీ జీవితం ఇక ధన్యమైపోయింది అని ప్రభువు అంటున్నారు. ఏ కోణంలో, ఏ సందర్భంలో, ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? ఒకసారి
యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులందరినీ కూడా ఒక స్థలంలో మరి కూర్చోబెట్టుకొని శిష్యులందరిని అడుగుతున్నాడట. ఎందుకు అడగాలనిపించిందో మరి, వెంబడిస్తున్నారు కదా, యేసు ప్రభును వెంబడిస్తున్నారు కదా, మరి ఆయనకు ఎందుకు అడగాలనిపించింది? ఏమని శిష్యులందరినీ ఇలా ముందు పెట్టుకొని, నాయనలారా, ప్రజలందరూ నన్ను ఏమని అనుకుంటున్నారు, నేను ఏమై ఉన్నానని అనుకుంటున్నారు అని అంటే, ఈలోగా శిష్యులు చెబుతున్న సమాధానం, ప్రభా, నీవు రాబోతున్న ఏలియావని కొంతమంది చెప్పుకుంటున్నారు, మరికొందరు బాప్తీసమిచ్చి యోహాను మరలా పుట్టాడేమో, మరలా మీ రూపములో జన్మించాడేమో అని చెప్పుకుంటున్నారు. మరికొందరు ప్రవక్తలలో ఈయన ఒకడేమో, ఈయన యెర్మీయా ఏమో అని మరికొంతమంది యేసు ప్రభును ఇలా అనుకుంటున్నారట. కొంతమంది బాప్తీసమిచ్చి యోహాను అని అనుకుంటున్నారు. మరికొంతమంది రాబోవుచున్న ఏలియా ఈయనే అని అనుకుంటున్నారు. తర్వాత మరికొంతమంది యెర్మీయా ప్రవక్త ఏమో ఈయన, మరలి పుట్టాడేమో ఈయన అని అనుకుంటున్నారు. మరికొంతమంది జనులు యేసు ప్రభుని ఏమనుకుంటున్నారట, ఇంతవరకు చాలామంది ప్రవక్తలు వచ్చారు, ఈయన కూడా ఒక ప్రవక్త అయి ఉంటాడేమో అని అభిప్రాయపడ్డారట. ఆహా, ఇలా అనుకుంటున్నారా? సరే, నీవైతే పేతురు అని పేతురు వైపు చూసి ప్రభు అడుగుతున్నాడు, మీరైతే శిష్యుల వైపు చూస్తూ, సరేరా, లోకం నానా విధాలుగా నన్ను ఆలోచిస్తుంది, మీరైతే నన్ను ఏమని అనుకుంటున్నారు, నేను ఏమై ఉన్నవాడని అనుకుంటున్నారు? శిష్యులందరిలో ఒకలాంటి కన్ఫ్యూజ్డ్, ఒకలాంటి కలవరం ఉండిపోయింది. ఈలోగా వెంటనే పేతురు గారు ముందుకొచ్చి, ప్రభువా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడు, యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. వెంటనే ప్రభువారు అన్నారు, సీమోను, ఈ సంగతి నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడే, కానీ అది నీకుగా బోధపడినది, మనుషులెవరో నీకు బోధించినది కాదు, నా తండ్రియే ఆ సంగతి, ఆ విషయాన్ని నీకు బయలుపరచగలిగాడు. హల్లెలూయా. ఒకసారి మొన్నటి వారంలో నేను పాస్టర్ గారు గుంతకల్కి వెళ్ళాం. సువార్తమ్మ గారని తల్లిగారు మమ్మల్ని పిలిస్తే ప్రార్థన కోడికి ఇంట్లో మొన్నటి వారంలో వెళ్ళొచ్చాం. వెళ్ళి ప్రార్థన చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఒక ఆటో ఎక్కాం రైల్వే స్టేషన్ దగ్గరికి రావటానికి. ఆటో ఎక్కినాక నేను చేతిలో బైబిల్ పట్టుకొని ఆటో ఎక్కాను. ఆటో డ్రైవర్ నన్ను అడిగాడు, సార్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారా? మీరు ప్రార్థన చేసేవాళ్ళ? అక్కడ ఏ చర్చికి వెళ్ళి వస్తున్నారు? మేము ప్రార్థన చేసేటోళ్ళమే కాదయ్యా, నేను దేవుని సేవకుని బాబు, నేను చర్చి పాస్టర్ని అని అన్నాను. ఓ అవునండి, ఎక్కడయ్యా మీ చర్చి అని అన్నారు. ఇక్కడ కాదండి, మాది ఎర్రగుంట్ల. మరి ఎంత దూరం వచ్చారేంటి సార్ అంటే, ఇక్కడ నుంచి మా విశ్వాసులు అక్కడికి వస్తారండి, మేము నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వారు పిలుచుకుంటారు, మేము ప్రార్థన చేయడానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, తిరిగి వెళతాం అని. ఇక
సందు దొరికింది కదా అని నాకు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు మనుషుల మధ్యలో చిన్న సందు దొరకాలని ఆశిస్తాను. దేవుని మాటలు చెప్పటానికి, సువార్త చెప్పటానికి ఏదో ఒక అవకాశం, చిన్న సందు దొరికితే చాలు అనుకుంటాను. ఈలోగా ఆ వ్యక్తి నన్ను గెలికాడు, ఏమైనా ఊరుకుంటామో చెలరికి పోవటమే. చిన్న సందు, చిన్న అవకాశం దొరికింది. వెంటనే యేసు ప్రభు అంటే మీరు ఏమనుకుంటున్నారండి అయ్యా అని, యేసు ప్రభు చాలా గొప్పోడయ్యా, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకో పరలోక రాజ్యం కలుగుతుంది. మా అబ్బగారు ఇట్లా పూజారండి, మా నాన్నగారు ఆంజనేయ స్వామి భక్తుడండి, ఈ విధంగా కేరళ ప్రాంతంలో నుంచి మా నాన్నగారు ఇక్కడ వచ్చారు అని రెండు మూడు మాటలు చెప్పిన. అవునండి సార్, యేసు ప్రభు చాలా గొప్పోడు సార్, అయితే అని ఇక తనకు తెలిసినది ఏదో చెప్తున్నాడు. సార్ యేసు ప్రభే చెప్పాడు కదా సార్, ఏమని? యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా సార్. మీరు బైబిల్ అంటుంటారు కదా, అందులోనే యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన దేవుడని ఏనాడు చెప్పుకోలేదు కదా సార్. ఆయన ఒక దేవుడు పంపించినటువంటి ఒక ప్రవక్తగా, ఆయా కాలములలో దేవుడు కొంతమందిని పంపిస్తూ ఉంటాడు సార్. యేసు ప్రభు కూడా అలాగే వచ్చాడండి, ఆయన గొప్పోడండి, కానీ ఆయన దేవుడు కాదు కదా సార్ అని అన్నాడు. ఇంతకీ యేసు ప్రభు ఎవరండి? నేను అన్నాను, నువ్వేమనుకుంటున్నావు? యేసు ప్రభు దేవుడు పంపించిన ఒక ప్రవక్త అండి, మంచి మాటలు చెప్పటానికి వచ్చారండి అని అన్నాడు. మరి దేవుడెవరు మరి? యేసుక్రీస్తు ప్రభు పంపబడిన వాడైతే దేవుడు ఎవరండి అనంటే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, సార్ మేము కృష్ణుణ్ణి భగవంతునిగా పూజిస్తామండి. మరి అంత లెక్కల దేవుళ్ళు ఒక్కరే ఉంటారండి, ఆ దేవుడే అందరిని పంపిస్తున్నారు అని అన్నాడు. మరి మీకు కోటాను కోట్ల దేవుళ్ళు ఉన్నారు కదా, కృష్ణుడు ఒక దేవుడే అంటున్నావు, ఫలానా దేవుడు అని అంటున్నావు, ఒక్కడే దేవుడు అంటున్నావు, ఆ ఒక్క దేవుడు ఎవరు? నేను ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నాను, ఒక్కడే దేవుడు అంటున్నావు, మరి ఇన్ని కోట్ల దేవుళ్ళు దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? మరి దేవుడు అనబడిన వాడు ఎక్కడున్నాడు? దేవుడు అనబడిన వాడు ఎవరైనా చూశారా? అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఎవరై ఉన్నారు? ఏమై ఉన్నాడు? చాలా మంది అభిప్రాయాలు ఏమిటి? కులానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ఏమండి ప్రాంతానికి ఒక దేవుడు, ఊరికో దేవుడు, పల్లెకో దేవుడు, గడపకో దేవుడు, ఏమండి సృష్టిని ఈ ప్రపంచాన్ని కలగచేయడానికో దేవుడు, గాలికో దేవుడు, అగ్నికో దేవుడు, భూమికో దేవుడు, ఏమండి ప్రళయాలను రప్పించడానికో దేవుడు. ఇంతమంది దేవుళ్ళు, ఏమండి దేవుడు అనబడిన వాడు సర్వశక్తిమంతుడు కదా, అన్ని చేయగలిగిన వాడు కదా. దేవుడు అనబడిన వాడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడు ఏమై ఉన్నాడు? ఎవరై ఉన్నారు? ఆయన అంటారు, సార్ ఆ దేవుని మేము శ్రీకృష్ణుడు అని మేము అనుకుంటాం, మీరు యేసుక్రీస్తు అనుకుంటారు కానీ సార్ యేసుక్రీస్తు కాదండి, ఆయన దేవుడు పంపించిన ఒక ప్రవక్తగా వచ్చాడు అని చెప్పారు. దేవుడు అంటున్నావు. నేను అడుగుతున్న ప్రశ్న, మరి ఆ దేవుడు ఎవరై ఉన్నారు? ఆ దేవుడు ఎవరై ఉన్నారు? ఈ రోజున ప్రపంచ మానవాళికి, ఈ రోజున క్రైస్తవులలో కూడా చాలా మందిలో కూడా మరుగైపోయినటువంటి విషయం ఇది. అసలు భక్తికి ఆధారముగా ఉన్నది ఏమిటో తెలుసా ప్రియులారా? పౌలు భక్తుడు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, భక్తి యొక్క మర్మమును మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటి? కాదు, భక్తి అంటే ఏమిటండి? మనకు తెలిసిన భక్తి అంటే ఏమిటి?
ప్రార్థన చేసుకోవటం, మందిరానికి రావటం, బాప్తిసం తీసుకోవటం, దేవుని యేసయ్య పాటలు పాడుకోవటం, ఆత్మీయంగా ఉండటం, చక్కగా ఏ పాపం చేయకుండా ఏ సినిమాలు సీరియల్ చూసుకోకుండా ఉంటామే కదా. అదే కదా మనకు తెలిసిన భక్తి. కానీ పౌలు గారు అంటున్నారు, భక్తి యొక్క దైవ భక్తిని గురించినటువంటి మర్మము, ద మిస్టరీ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద గాడ్, భక్తి యొక్క మర్మం. అదేంటండి? భక్తి ఒక మర్మముతో కూడినదా? భక్తి ఒక మర్మముతో కూడినదట. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించాలి, 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది. దైవ భక్తిని గూర్చిన మర్మం. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. ₹1,00,000 సందేశం ముందు పెడుతున్నాడు. మరలా ఈ వర్తమానం మరలా చెప్పే అవకాశం ఉండదు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వింటేనే, ఏదో మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా స్వస్థపరచు, అద్భుతాలు చేయి, ఇంతవరకే మన భక్తి పరిమితం అయిపోయింది. కానీ అసలు భక్తి దేనికోసం చేస్తున్నాం? భక్తికి మూలం ఏంటి? భక్తికి ఆధారం ఏంటి? అసలు మర్మం అంటున్నాడు భక్తి గురించి. మర్మమై ఉన్న భక్తి, మర్మమై ఉన్న భక్తి, దైవ భక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది అని చెబుతున్నాడు. దైవ భక్తిని గురించిన మర్మం, ఇట్ ఈస్ వెరీ హైలీ, ఇది చాలా గొప్పది. ఏమిట మర్మం అని అంటూ అక్కడ 5 విషయాలు చెప్పాడు, 6 సంగతులు చెప్పాడు. అందులో మొట్టమొదటి మాట, ఆయన సశరీరుడిగా ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆయన 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 ఎవరాయన? దెన్ హూస్ దట్ పర్సన్? ఎవరాయన? ఆయన అని అంటున్నారంటే ఎవరి గురించి తెలియజేస్తున్న లేఖనం అనంటే నిత్యుడైన దేవుని గురించి చెబుతున్న లేఖనం అది. ఆయనే ఎవరైనా? ప్రపంచాన్ని కలగజేసిన వాడు, మానవులను కలగజేసిన వాడు, సర్వ సృష్టిని కలగజేసిన వాడు, నిన్ను నన్ను కలగజేసిన వాడు, నీలోను నాలోను జీవవాయును ఊదిన వాడు. ఎవడి 7వ దినాన, ఎవడి 6వ దినమున మనిషిని కలిగించి 7వ దినాన విశ్రమించిన దేవుడు. ఎవడి ప్రపంచ సమస్తాన్ని ఎవడి తన నోటి ఊపిరి చేత కలగజేసిన వాడు. ఆకాశ మండలానికి పునాది ఏర్పరిచిన వాడు, భూమికి పునాది ఏర్పరిచిన వాడు, భూమిని స్తంభాల మీద ఆధారముగా ఏర్పరిచిన దేవుడు. ఆ దేవుడు అందరికి మరుగై ఉన్నాడు. ఒకరొక దినమున ఎవరికి అర్థం కాలేదు, ఎవరు చూడలేకపోయారు. పేతురు తన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రికలు రాస్తూ అంటాడు, అసలు దేవుడు అనబడిన వాడు ఎవరో తెలుసా? ఆయన సమీపించరాని తేజస్సులో. ఇది అలా ఉంచండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక చూడండి, ఎక్కడున్నాడట ఆయన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక ఎక్కడుంది? సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నవాడని. ఎవరికైనా దొరికితే తీసి సహాయం చేయండి. సమీపించరాని తేజస్సు అంటే ఏమిటి? దాని అర్థం, లేఖనం యొక్క సారాంశం ఏంటి? ఎవరు సమీపించలేకపోతున్నారట.
ఎవరు ఆ వెలుగును లేదా ఆ వెలుగులోనికి ఎవరు చేరలేకపోతున్నారట. సమీపించరాని తేజస్సు. దేవుడు అంటే ఎవరికి అర్థం కాలేదు ప్రియులారా, ఎవరికి అంతు చిక్కలేదు. ఎవరు ఆయనను చూడలేకపోగలిగారు. ఎవరు ఆయనను చూడలేదు. జాగ్రత్తగా ఆలకించండి. సరే విడిచిపెట్టేయండి, సమయం లేదు, ఇంకా చాలా విషయాలు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి తిమోతి పత్రికలోనికి రండి. ఆయన సశరీరుడిగా అమరత్వము గలవాడు. అంటే అమరత్వం అంటే దానికి అర్థం ఆదియు అంతము లేకుండా, ప్రారంభము ముగింపు అనేది లేకుండా, ఏమండి ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మాత్రమే అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును మనుషులలో ఎవరునూ చూడలేదు, చూడనేరడు. ఎవడును చూడనేరడు. చాలు చాలు. ఇప్పుడు మనుషులకు కూడా ఎవరికి కనబడలేదట. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా, భక్తులు కూడా ఎవరు కూడా ఆయనను చూడలేదు. అదేంటి మరి? సైన్యములకు అధిపతియగు యెహోవా దిగివచ్చి మాట్లాడినట్టుగా, వారితో ముచ్చటించినట్టుగా, వారితో సంభాషించినట్టుగా పలు చోట్ల అనుభవాలు మనం చూస్తున్నాం కదా, చదువుతున్నాం కదా. మరి ఎవరితో మాట్లాడారు వారు ఎవరితో సహవాసం చేశారు? మోషే 40 రోజులు ఏమండి దేవునితో సహవాసం చేశాడని మనం చదువుతున్నాం. అసలు ఎవరితో సహవాసం చేశాడన్నది? ఎవరును ఎప్పుడును ఆయనను చూడలేదు, చూడనేరడు అని కూడా చెప్పారు. చూడనేరడు అని కూడా చెప్పారు. పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా వాస్తవంగా ఎవరు ఆయనను చూడలేదు, ఎవరు ఆయనను చూడలేకపోయారు. గమనించండి ప్రియులారా. ఇంకో మాటలో చెప్పాలంటే దేవదూతలకు కూడా అవకాశం లేదు చూడటానికి. దేవదూతలకు కూడా అవకాశం లేదు. అదేంటండి పాస్టర్ గారు, మీరు తీసుకున్న వాక్యం ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారంటే, ఏమండి ముందుగానే చెప్పాను, చాలా విలువైనటువంటి విషయం ఇది, చాలా విలువైనటువంటి వర్తమానం ఇది. ఇది మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం మీ భక్తికి తగినటువంటి మూలం ఏమండి
మీరు మీ భక్తికి తగిన పునాదిని వేసుకోకుండా పునాది లేని ఇల్లు కట్టిన దానితో సమానముగా ఉంటుంది. అసలు ఈ పూట, ఈ రాత్రి సీమోను పేతురుకు అర్థమైన దేవుని యొక్క సంగతి, దేవుని యొక్క విషయం ఈ రాత్రి మనకు అర్థమైతే మన భక్తి సార్థకమైనట్టే, మన విశ్వాసం సార్థకమైనట్టే, మన ప్రార్థనకు ఒక పునాది ఏర్పరచబడినట్టే, మన ఆత్మీయ జీవితం ఎవరి ధన్యకరంగా మారినట్టే. స్తోత్రం చెప్పవే ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడట యేసు ప్రభు మర్మమై ఉన్నాడట, మర్మమై ఉన్నాడు. పేతురు గారు తన పత్రికలో రాస్తూ, ఆ మర్మమై ఉన్న దేవుడు, ఆ మర్మమై ఉన్న క్రీస్తు సువార్త ద్వారా, ఏమండి, సువార్త ద్వారా మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడ్డారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్మముగా ఉన్న దేవుడు, మర్మముగా ఉన్న క్రీస్తు సువార్త చేత ఆయన ఎవరో ప్రత్యక్షపరచబడింది. సరే, జాగ్రత్తగా ఆలకించండి. ఇందాక మనం చదువుతున్నాం, దేవుడు అనబడినవాడు ఎక్కడున్నాడు? ఎవరును సమీపించలేని తేజస్సు, అది మహిమ, అది వెలుగు, ప్రసన్నత కలిగిన ప్రాంతం. అది ఎంతటి ప్రసన్నత కలిగిన ప్రాంతం అంటే ఎవరునూ చేరలేకపోతున్నారట. అందుకే అతి పరిశుద్ధుడు అనే పేరు ఆయనకున్నది. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థానం. అందుకే ప్రత్యక్ష గుడారాన్ని ఏమండి వివిధమైన భాగాలతో నిర్మించటం జరిగింది. దేవుడే చెప్పాడు, బాబు పరలోకం ఎలా ఉంటుందో దాని మాదిరి ప్రత్యక్ష గుడారమే అని చెప్పాడు. చెబుతూ ఆవరణము, బలిపీఠము, ఏమండి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు కూడా అవకాశం లేదు ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి. సంవత్సరానికి అది కూడా ఒక్క మారే, అది కూడా ఆయన అంతటా ఆయన పోవటానికి లేదు. రక్తాన్ని చేత పట్టుకొని, బాగా వినండి, ఏది పట్టుకొని? రక్తాన్ని. ఆ ప్రధాన యాజకుడు ఎంత గొప్పోడైనా, ఎంత పరిశుద్ధుడైనా, ఎంత కృప కలిగిన వాడైనా తనంతట తాను ఆ అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్క మారు ప్రవేశించటానికి కూడా అవకాశం లేదు. మరి ఎలా ప్రవేశించాలంటే వధించబడిన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తాన్ని పల్లెములో పోసుకొని అది చేతులు పట్టుకొని ఏమండి ఆ అతి పరిశుద్ధ స్థలానికి చేరాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ స్థానానికి వెళ్ళాలి. అతి పరిశుద్ధమైనది, ఎవరు చేరలేని ఒక స్థానం. మరి దేవదూతలకు కూడా దేవుడు ఎలా ఉంటాడో తెలియదట. దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో తెలియదు. దేవుని యొక్క శబ్దాన్ని వినగలుగుతున్నారు కానీ, ఆయన శబ్దాన్ని వినగలుగుతున్నారు కానీ ఆయన స్వరూపాన్ని చూడలేకపోతున్నారు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు దేవదూతలకి. ప్రియులారా, మీకు మాట చెప్పనా, దేవదూతలకు కూడా యేసు ప్రభు మర్మముగా ఉన్నారట. యేసు ప్రభు ఎవరో దేవదూతలకు కూడా మర్మమైపోయారు. విచిత్రమైన సంగతి చెప్పనా, ₹1,00,00,000 మాట చెప్పనా, ఆయన ఏమై ఉన్నాడో ఏమండి మొట్టమొదటిగా తెలియపరుచుకున్నది, బయలుపరుచుకున్నది ఎవరికో తెలుసా? ఆయన రక్తము చేత కొనుక్కొని సంపాదించిన ఆయన ప్రజలమైన ఆయన సంఘమై ఉన్న మనకే. స్తోత్రం చెప్పవే. ఇంకో మాట చెప్పనా, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు రాకడాలో మన ఇదిగో సంఘం అనేటువంటి ఈ గుంపునంతటిని, క్రైస్తవుల గుంపునంతటిని, భక్తుల గుంపునంతటిని పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏమై ఉన్నాడో మనమే పరలోకములో ఉన్న పరిశుద్ధులకు, అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు మనమే చెబుతామంట. పెరులారా, మనమే ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తామట. హల్లెలూయా.
రెండొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి ప్రియులారా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదవండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనం వలన నాకు తెలియపరచబడింది. ఏమిటది? ఇప్పుడు చెబుతున్నాడు 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు పరలోకములో ఉన్న ప్రధానులకును, అనగా దేవదూతల కేటగిరీ, దేవదూతల ప్రధానులు, అధికారులు అనబడిన వాళ్ళు ఉన్నారు. ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. ఎవరి ద్వారా? చెప్పాలి గట్టిగా. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అసలు సంఘం అంటే ఎవరు చెప్పండి? అసలు సంఘం అంటే ఎవరు? ఆయన రక్తము చేత కడగబడిన నీవు నేనే. లోకములో నుండి వేరై ఆయన కొరకు ప్రత్యేకంగా నిలబడి ఉన్న దేవుని ప్రజలు, దేవుని బిడ్డల సమూహం, సంఘం. ఆ సంఘము ద్వారా ఏం చేస్తున్నాడట? పరలోకములున్న ప్రధానులకును అధికారులకును నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు అనే ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న. ఎప్పటి నుండి మరుగై ఉన్నదట మర్మము? పూర్వకాలము నుండి, సృష్టి ఆరంభము నుండి మరుగైపోయిన మర్మం, మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరై ఉన్నారో. ఏమంటే ఈ రోజున కూడా క్రైస్తవులలో చాలా మందికి యేసు ప్రభు అంటే చాలా మందికి క్లారిటీ లేదు ప్రియులారా. చాలా మందికి క్లారిటీ లేదు. యారా అమ్మా, యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు నీవు? ఆయన కూడా ఒక దేవుడే అని అనుకుంటున్నారు. ఏమిటి? ఆయన కూడా ఒక దేవుడే అని అనుకుంటున్నారు. ఇంకా క్రైస్తవులోనే నానా రకాల శాఖలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యేసు ప్రభువును దేవునిగా అంగీకరించని వారు కూడా ఉన్నారు. క్రైస్తవుల గుంపులోనే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇలారా మన వీధిలోనే లాస్ట్ ఒక సంఘం ఉంటుంది, చివరిలో సంఘం ఉంది. దయచేసి వాళ్ళకు వందనాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి పొర్రపాటును కూడా వందనాలు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళ బోధల వెనకలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అసలు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే బోధ వాళ్ళది. నిర్మోహమాటం చెప్పడం పీడి సుందర బ్యాచ్ ఇది. వీళ్ళు యేసు ప్రభువును దేవునిగా ససేమిర అంగీకరించరు. వీళ్ళు మన ఊర్లలోనికి, మన స్థలాల్లోనికి ఇలాంటి వాళ్ళు వస్తే దయచేసి వందనాలు కూడా చెప్పకండి. ఇలాంటి వాళ్ళను ఇంటిలోనికి కూడా ఆహ్వానించకూడదని వాక్యం చెబుతుంది. క్రీస్తు బోధలో నిలిచి ఉండక ఎవడైనా ఇంటిలోనికి వస్తే వాడికి క్షేమమని పలకూడదు, వందనాలు చెప్పకూడదు, శుభమని చెప్పి ఇంటిలోనికి ఆహ్వానించకూడదని దైవ లేఖనం మర్రి హెచ్చరిస్తుంది. జాగ్రత్త. దుర్బోధలు యేసు ప్రభు దేవుడు కాదని బయటోడు కాదు ఉన్నోడే చెబుతున్నాడు, క్రైస్తవుడే చెబుతున్నాడు, బాప్తిజం తీసుకున్నోడే ఈ మాటలన్నీ చెబుతున్నాడు. జాగ్రత్త ప్రియులారా. ఇంకో శాఖ వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. పేరుకు క్రీస్తు సంఘమే, పేరుకు ఎవరి సంఘాలకు వాళ్ళ చర్చలకు పెట్టుకునే పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘాలు. కానీ క్రీస్తు దేవునిగా అంగీకరించిన వాళ్ళంతా యెహోవా సాక్షులు అనబడిన వారు ఉన్నారు. ఏమండి?
వీరు వీరు చెప్పే అసలు వీరు డైరెక్ట్గానే చెబుతారు, యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన జస్ట్ ఒక కుమారుడే. అసలు ఆ కుమారుడు ఎందుకు అయ్యాడు అర్థం కాదు చాలా మందికి. పూట అది అర్థం అవ్వాలని ఈ మ్యాటర్ అంతా చెబుతున్నాను. కుమారుని యొక్క స్థానం మనకు అర్థం అవ్వాలంటే అసలు దేవుడు ఎవరు మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో ముందు మనకు అర్థం అవ్వాలి. అది తెలియకే ఈ రోజున చాలా మంది ఎక్కడి నుంచి లేఖనాలలో నుండే, వాక్యంలో నుండే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. మరొకసారి చెప్తున్నాడు, వందనాలను ఎవరు చెప్పకండి. యేసు ప్రభు దేవునికి అంగీకరించని క్రైస్తవులలో కొంతమందికి వందనాలని చెప్పొద్దు మనం. నో, ఈ బ్యాచ్కి అస్సలు వందనాలు చెప్పకండి. నో 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 శుభం అని పలకూడదు. ఇంటిలోనికి చేర్చుకోవద్దు, శుభమని మనతో చెప్పొద్దు. ఆడితో పాటు ఈడు కూడా పాపం చేసే వాడితో సమానమాట. చూసావా, ఆడిని ఇంటిలోనికి రప్పించుకుంటున్నామంటే ఆడి పాపములో వారి యొక్క ఏమండి విరోధమైనటువంటి క్రియలలో నీవు కూడా పాలి భాగస్థుడవే అన్న సంగతి రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షకుడు యేసు ప్రభు నమ్మితేనే రక్షకుడు అని చెబుతారు, కానీ యేసు ప్రభువే దేవుడు అని నమ్మరు ప్రియులారా. నమ్మరు. యేసు ప్రభు మనకు అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి? అద్భుతాలు చేసే దేవుడని, స్వస్థతలు చేసే దేవుడని, ఎవరి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని మాత్రమే మనకి ఈ రోజు వరకు అర్థమైంది. కానీ అసలు ఆయన ఏమై ఉన్నాడో అందరికి అర్థం కాల. కొంతమందికి ఎలా అర్థమయ్యాడట? బాప్తిసం ఇచ్చి యోహానని కొంతమంది అనుకున్నారు, మరికొంతమంది రాబోవచ్చున ఎలియా అని అనుకున్నారు, మరికొంతమంది యెర్మీయా అనుకున్నారు, మరికొంతమంది ప్రవక్తలలో ఈయన కూడా ఒకడై ఉన్నాడని అనుకున్నారు. కానీ ఈలోగా యేసు ప్రభు అడుగుతున్నాడు, మీరైతే నన్ను ఏమనుకుంటున్నారు? మీరు ఏమని నన్ను మీరు ఏ విధంగా నా విషయంలో అభిప్రాయపడుతున్నారు? వెంటనే పేతురు ఇచ్చిన సమాధానం, ప్రభువా నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవే. వెనక ముందు ఆలోచించకుండా చెప్పిన మాట, నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవి. ఆ వెంటనే ప్రభు ఇచ్చిన సమాధానం, సీమోను బర్యోనా, పేతురు నీవు ధన్యుడవి. ఈ మాటలు మీకు అర్థమైతే, ఈ వర్తమానం మీకు అర్థమైతే, మీ ఆత్మీయ జీవితాలు మీ యొక్క బ్రతుకు ధన్యమైపోయినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు నీకు అర్థమైతే, ఈయన ఎవరో మనకు అర్థమైతే, మనం అనుభూతి చెందగలిగితే ప్రియులారా, మరి నీ జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమన్నా ఏది నీ జీవితంలో సంభవించినా దేనికి జడవు, దేనికి బెదరవు, ఎవరి ఆశలకు, ఎవరి మాటలకు లొంగిపోవు ప్రియులారా. ఆయన ఎవరో నీకు అర్థం అవ్వాలి. నీవు దేవుని కుమారుడు. ఒకసారి యేసు ప్రభు యెరికో ప్రాంతం గుండా వెళుతున్నాడు. అక్కడ ఒక గుడి భిక్షగాడు ఉన్నాడు. యేసు ప్రభు తనను దాటుకుని వెళ్తున్నాడు అన్న సంగతి విన్నాడు. దానికి ముందే యేసు ప్రభు గురించి చాలా విషయాలు విన్నాడు. తన ముందు నుంచి యేసు ప్రభు దాటుకుంటున్నాడని తెలిసినప్పుడు కేకలు వేశాడు. ఏమని కేకలు వేశాడు తెలుసా? దావీదు కుమారుడా, ఓ సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా అని కేకలేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన దావీదు కుమారుడిగా ప్రకటించబడ్డాడు. గమనించండి ప్రియులారా, గెరాసేను దేశంలో సేనాన దయ్యాలు పట్టినోడు విర్రవీగిపోతున్నప్పుడు యేసు ప్రభు ఆ చోటుకు వచ్చినప్పుడు వాడిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభుని ఎలా చూసే, ఎలా పిలిచే యేసు ప్రభుని? దేవుని కుమారుడా, అంతేనా? దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మాతో నీకేం పని? అవి కూడా చెబుతున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్తలోనే
యేసు ప్రభు నీటిలో మునిగిపోతున్న పేతురును తిరిగి లేపినప్పుడు మరొకసారి ఈ పేతురు యేసు వైపు చూసి చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీవు దేవుని కుమారుడవని ఎందువలన నాకు రుజువు చేయబడింది. అదే అక్కడే 14వ అధ్యాయంలో ఉంటుంది. 32 నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవని అంటే వాళ్ళకి కొన్ని క్రియలను బట్టి వారు దేవుని కుమారుడు అని అర్థం చేసుకున్నారు. కానీ అది నిజమైన రియలైజేషన్ కాదు. ప్రభు ఇక్కడ అడిగినప్పుడు, అందుకని అప్పుడు అన్నప్పుడు మీరు ధన్యులైపోయారని అల్లా. ఎందుకని వారికి కొన్ని క్రియలు అవసరమైంది. పైపైన నమ్మగలిగారు, కానీ వారి మనస్పూర్వకంగా ఒక ప్రత్యక్షతతో కూడినటువంటి విషయం వారికి అర్థం కాల. కానీ ఇక్కడ సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవే, సజీవుడమైన దేవుని కుమారుడవైన క్రీస్తువి, నీవు క్రీస్తువే, నువ్వు దేవుని కుమారుడవే. ప్రభు అంటున్నారు, నీవు ధన్యుడవి పేతురు. నాకేం చెప్పాను? దేవుడు ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి కనబడట్లేదు, శబ్దం మాత్రమే వినగలుగుతున్నారు. ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. ఆ సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు మనుషులతో మాట్లాడాలని, మనుషులతో కలవాలని, మనుషులతో సహవాసం చేయాలని ఆయన చాలా ఇష్టపడ్డారు. కానీ ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆయన తన ఒరిజినల్ మహిమతో దిగి వస్తే గనుక ఏ మనుషుడు ఆయన మహిమను చూడ నిలవలేడు. ఏ మనుషుడు ఆయన మహిమను చూడలేడు. ప్రియులారా, తట్టుకోలేరు. గమనించండి. యేసు ప్రభు ఎవరో తెలుసా? యేసు ప్రభు ఎవరో అంటే కనబడలేకపోతున్న ఒక దేవుని యొక్క ప్రతిమ యొక్క స్వరూపం. దేవుని స్వరూపమే యేసు ప్రభువై ఉన్నారు. హల్లెలూయా. కనబడని దేవుని యొక్క స్వరూపం, కనబడని దేవుని యొక్క స్వరూపం యేసు ప్రభు. గమనించండి. వాక్యం చెబుతుంది, ఇందాక మనం తిమోతి పత్రికలో చదివాం కదా, దైవ భక్తి యొక్క మర్మం ఏంటిదట? ఆయన సశరీరుడిగా, ఆయనే ఒక శరీరాన్ని కలిగించి, ఒక శరీరాన్ని నిర్మించుకొని, ఏమండి, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు లోకములో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు కుమారుడిగా ఉండటానికి ఒక కాలం ఉందట. ఆయన కుమారుడిగా ఏర్పరచబడినటువంటి దిన మనకి ఒక సమయం అనేది ఉంది. 2వ కీర్తనలో దావీదు గారు రాస్తుంటారు కదా, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవి, నేడు నిన్ను కని ఉన్నాను. గమనించండి. అసలు యేసు ప్రభు మరి దేవుడై ఉన్నాడు కదా, దేవుడై ఉన్న ఆయన కుమారుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది? కుమారుడిగా ఎందుకు వచ్చాడు? కారణం ఏముంది? ప్రియులారా, ఒకవేళ యేసు ప్రభువే దేవుడిగా కాకుండా, దేవుని స్థానంలో ఉన్నవాడు కాకుండా, దేవుని కంటే ఇంకొంచెం తక్కువ వాడుగా ఉన్నవాడైతే అందరికిలాగా ఆయన ప్రత్యేకమైన జన్మ అయి ఉండకూడదు. ప్రియులారా, ఆయన తన ప్రత్యేకమైన తన రక్తాన్ని చిందించవలసిన అవసరం ఉండేది కాదు.
ఆయనను గురించి అన్ని మత గ్రంథాలలో రాయబడవలసిన అవసరం లేదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఏలియా ఉన్నారు, యిర్మీయా గ్రంథంలో దానియేలు ఉన్నారు, ఏమండి గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వీరి గురించి బైబిల్ గ్రంథాలు మాత్రం తప్ప ఏ మత గ్రంథాలలో రాయబడలేదే. ఒక యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. యేసు ప్రభు పుట్టుకను గురించి రాశారు, ఆయన రాకడను గురించి రాశారు. మత గ్రంథాలలో కూడా ఆయనను గురించినటువంటి ఏమంటే సాక్ష్యాలు తెలియజేశారు. బుద్ధుడు 500 సంవత్సరాలకు పూర్వమే, ఎప్పుడు? క్రీస్తు పూర్వం, యేసు ప్రభు పుట్టక మునుపే 500 సంవత్సరాల క్రితమే బుద్ధుడు ప్రవచించాడు. ఏమని? ఇదిగో మెస్సయ్యా అనబడిన దేవుడు ఇదిగో ఈ భూమి మీద అవతరిస్తాడు, ఆయనే మీకు మార్గమై ఉంటారు, ఆయనే మీరు మోక్షానికి చేరుకోగలిగిన దేవుడు అని బుద్ధుడు చెప్పారు. బౌద్ధాన్ని ఈ రోజున ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఆ బుద్ధుణ్ణి దేవునిగా ఆరాధిస్తున్న వరకు, కానీ బుద్ధుడు ఏనాడు కూడా ఏ రోజు కూడా నేను దేవుణ్ణని ఏనాడు ప్రకటించుకోవాలా. కానీ దేవుడు అనబడిన ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక రోజున రాబోతున్నారు. ఆయన క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు పూర్వమే ప్రకటించి వెళ్ళిపోయారు. ఏమండి, కొన్ని మత గ్రంథాలలో, కొన్ని వేదాలు పురాణాలలో రాసిన మాట ఏమిటంటే యేసు ప్రభు పెళ్లి కుమారుడిగా ఒకరోజు రాబోతున్నారని తెలియజేస్తూ ఒక చోట రాశారట. వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు అని తెలియజేశారు. వీరభోగ వసంతరాయుడు రాబోతున్నారని తెలియజేశారు. అసలు ఎవరయ్యా వీరభోగ వసంతరాయుడిని వెతికితే ఎక్కడ కనబడదు. మరలా రాబోతున్న పెళ్లి కుమారుడు యేసు ప్రభువే అని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. మత గ్రంథాలు లోకాన్ని కళ్యాణం చేసుకోవటానికి, పెళ్లి చేసుకుని రాబోతున్నారని చెబుతున్నారు. కానీ బైబిల్ చెబుతున్నది లోకాన్ని కాదురనైనా తన సంఘాన్ని, తన ప్రియులైన వారిని వివాహం చేసుకోవటానికి యేసు ప్రభు రాబోతున్నాడు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులారా, దేవుడు, కనబడని దేవుడు, స్వరూపము లేని ఒక దేవుని యొక్క స్వరూపం యేసు ప్రభు. ఆ స్వరూపానికి పెట్టుకున్నటువంటి పేరేమిటో తెలుసా? దైవ కుమారుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ స్వరూపానికి, ఆ దేహానికి పెట్టిన పేరు దైవ కుమారుడు. అది ఎవరికి అర్థం కాలా? పేతురుకు మాత్రమే అర్థమైంది. అందుకే ప్రభు అన్నారు, పేతురు, పరలోకమందున్న నా తండ్రి ఈ విషయం నీకు బయలుపరచాడే కానీ నరమాత్రులు ఎవరు నీకు బయలుపరచలేదు కనుక నీవు ధన్యుడవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకోటి తిమోతి పత్రికలు ఏమని రాయబడింది? ఇందాక కాలు ఆగవేంటారు మీకు, కూర్చో. దైవ భక్తిని గురించి యొక్క మర్మం చెబుతూ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను అని సెలవిస్తూ 3వ లైన్లో అంటాడు, ఆయన దేవదూతలకు. అదే దేవదూతలు తెలీదా? దేవదూతలకు తెలియదా? దేవదూతలు ఎప్పుడు చూడలేదనే వాక్యం చెబుతుంది, చూడలేదనే లేఖనం చెబుతుంది. మరి ఎప్పుడు చూడగలిగారు? ఎప్పుడు అర్థమయ్యాడు? ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచి పునరుత్థానుడే పరలోకానికి ఆరోహణమైన తర్వాత, ఆ తర్వాత దేవదూతలందరికీ అర్థమైపోయాడు. ఒరే మొన్నటి వరకు ఈయన దేవుడు అనబడిన ఒక ఆయన పంపించిన వాడు అనుకున్నాము, కానీ అసలు దేవుడే ఈయనే దేవుడై ఉన్నాడు, ఈయనే శరీరాన్ని ధరించుకొని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవతలందరూ కూడా ఆయనను దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలిగారట. స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం దేవదూతలకు చెబుతున్నాడట. హెబ్రీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోను
నానా విధములుగాను మన పితరులతో మాట్లాడిన ఆ దేవుడే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా ఇప్పుడు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరై ఉన్నారు? కనబడని దేవుని యొక్క శబ్దమై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఎవరు ఎవరు? కనబడని దేవుని యొక్క శబ్దం. ఆమేన్. శబ్దముగా ఆయన దిగి వచ్చాడట. ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించెను. ఏమిటి ఏంటేంటేట ఇందాక మనం పేతురుపత్రిక సమీపించరాని తేజస్సును చదివాం కదా. మరి యేసు ప్రభు ఎవరై ఉన్నారట? ఆ తేజస్సు అయి ఉన్నారు, ఆ మహిమ అయి ఉన్నారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. తర్వాత ఆయన తత్వము యొక్క, అంటే ఆయన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియని వారికి యేసు ప్రభు చూసి ఆయన ఇలా ఉంటాడని పోలిక చేయబడిందట. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి మహత్తుగల మాట చేత తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో ఉన్నత లోకమందు, అంటే ఏమిటి? సమీపించలేని ఓ తేజస్సు కలిగిన దాన్ని ఉన్నత లోకం అంటుంది బైబిల్. ఆ ఉన్నత లోకమందు మహామహుడగు ఏలయనగా నీవు నా కుమారుడవు, ఇదియుగాక ఆయన కుమారుడై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే ప్రకటించుకుంటున్నాడు. తన స్వరూపానికి పెట్టిన పేరు ఏమిటి? కొంతమందికి ఏమర్థమవుతుంది? దేవునికి కుమారుడు ఏంటండి? అబ్బాబాబాబాబా. ఈ రోజున ముస్లింలు కూడా చాలామంది యేసు ప్రభును ప్రవక్తగా, చాలా గొప్ప ప్రవక్తగా అంగీకరిస్తారు, కానీ దేవునికి కుమారుడుగా అంగీకరించారు, దేవునిగా అసలుకి అంగీకరించారు. పోనీ దేవుడు ఎలా ఉంటాడో చెప్పండి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవుని యొక్క స్వరూపం ఏంటో తెలియదు. స్వరూపం లేని దేవుని ఆరాధిస్తున్నారు. ఏమండి, ఈ రాత్రి మనము సేవించుచున్న దేవుడు ఎవరో మనకు తెలుసు. ఆయన మహిమ ఏంటో మనకు తెలుసు. ఆయన స్థానం ఏంటో మనకు తెలుసు. ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన దగ్గరికి సమీపిస్తున్నాడు. ఆయన మన దగ్గరికి రాగలుగుతున్నాడు. ఆయన దేవుడు, ఆయన దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మూర్తిమంతం, ఆయన దేవుని యొక్క శబ్దం, దేవుని కనబడని దేవుని యొక్క ప్రతిబింబం. హల్లెలూయా. ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అద్దం దగ్గరికి వెళ్తే నేనే కనబడుతున్నా, పక్కన ఎవడన్నా కనబడతాడా? ఇది నేను కాదు, ఇది నేను కాదు అనుకుంటే ఎట్టుంటుంది? ఎవ్వరు నువ్వు ఎలా ఉన్నావో, నీవెలా ఉన్నావో యాజ్ ఇట్ ఈజ్, ఏ తారతమ్యత లేకుండా అద్దం నిన్ను చూపిస్తుంది కదా. మనల్ని మనం చూసుకోగలిగిన స్వరూపం అద్దం. యేసు ప్రభు ఎవరో తెలుసా? కనబడని, అందరికీ కనబడలేకపోతున్న దేవుని స్వరూపాన్ని చూడగలిగిన అవకాశమే యేసు ప్రభువై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను గర్భములో ఉన్నానండి. ఒకప్పుడు నేను పుట్టే ముందు అమ్మ గర్భములో ఉన్నాను. అమ్మ గర్భములో ఉన్నంత వరకు నాకు పేరుందా? నాకు పేరుందా? నాకు ఎప్పుడు పేరు వచ్చింది? అమ్మ గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు, నాకంటూ ఈ భూమి మీద అడుగులు పెట్టే అవకాశం వచ్చినప్పుడు ఈ పేరు
జన్మక శరీరానిక? మీరు చెప్పండి. పేరు దేనికండి? శరీరానికి. నేను గుర్తించటానికి. నువ్వు ఎవరు? ఇదిగో ఈ పేరును బట్టి నేను గుర్తించచ్చు, అంతేనా? అలాగే యేసు ప్రభు ఏమై ఉన్నారు, ఎవరై ఉన్నారు అని అంటే దేవుని యొక్క స్వరూపం. ఆ స్వరూపానికి ఉన్న పేరే దైవ కుమారుడు. హల్లెలూయా. అర్థమవుతుందా ఈ సంగతి? ఈ ప్రత్యక్షత మీకు మీ హృదయములలో ఈ ప్రత్యక్షత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ హృదయ నేత్రాలు ప్రభు తెరుచునుగాక. మీకు తెరవబడితేనే ఈ మాట మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపానికి ఉన్న పేరే దైవ కుమారుడు. అక్కడ ఏమి జవాబుడుతుంది? ఇదిగో ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలకి కనబడెను. దేవదూతలకు కనబడ్డాడంటే ఎంతమంది చూడలేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున నా జీవితానికి సార్థకత ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడే. ఆమేన్. అందుకే యోబులో చోట అంటాడు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నీకున్నదా అని అంటాడు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం, ఆలోచన మనకు తెలియాలి ప్రియులారా. యేసు ప్రభు దేవుని కుమారుడు అన్నంత మాత్రాన యేసు ప్రభు వేరు కాదు, దేవుడు వేరని కాదు, పరిశుద్ధాత్ముడు వేరని కాదు. ఈ శరీరానికి పేరు ఎలాగైతే ఉందో అలాగే దేవుని యొక్క స్వరూపానికి, మహిమా స్వరూపానికి ఉన్న పేరు దైవ కుమారుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చోట వేరువేరుగా ప్రకటించుకున్నాడు. ఆయన ప్రార్థన చేశారు, తండ్రి అని ప్రార్థన చేసినంత మాత్రాన అవండి తండ్రి వేరు ఈయన వేరు అని కాదు, ఆయన వేరు ఈయన వేరు అని కాదు ప్రియులారా. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులకు ఒక మాదిరికరమైన ప్రార్థన నేర్పటానికి, ఒరే మీకంటూ నేను ఒక పరలోకపు తండ్రిగా ఉన్నాను, ఇప్పుడు నేను కుమారుడిగా వచ్చాను. ఇప్పుడు నేను ఏ స్థానంలో వచ్చాను? కుమారుడి స్థానంలోకి వచ్చాను. తండ్రికి స్థానంలోనికి ఒక రోజున వెళ్తాను, తండ్రి స్థానంలో ఒక రోజున కూర్చుంటున్నాను. అప్పుడు మీరందరూ నన్ను తండ్రి అని పిలుస్తారు. హల్లెలూయా. అందుకే మనం ఆయనను కుమారుడు అన్నా పలుకుతాడు, తండ్రి అన్నా పలుకుతాడు, పరిశుద్ధాత్ముడు అన్నా పలుకుతాడు. ఏమండి ఎలా అన్నా పలుకుతాడు. ఎందుకంటే అంతయు ఆయనయే ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. పూర్వమందు నానా విధములుగా మాట్లాడిన పితరులతో మాట్లాడిన దేవుడా ఈయనే. ఆ విషయం పేతురుకు మనసుకు అర్థమైంది, నోటికి అర్థం కాదు, మనసుకు అర్థమైంది. అందుకే చెబుతున్నాడు, ప్రభువా మనుషులు ఏవేమనుకుంటున్నారు కానీ విభిన్నమైన రీతులుగా నీ విషయం అభిప్రాయపడుతున్నారు, కానీ నేను అభిప్రాయపడటం కాదు, నేను నిశ్చయించుకున్నాను, నీవు సజీవుడవగు దేవుడే కుమారుడవే. వెంటనే ప్రభు కూడా అన్నాడు, పేతురు నువ్వు ధన్యుడవి, నువ్వు ధన్యుడవి. ఆయన ఎవరో నీకు అర్థమైతే లోకములో ఎక్కడికి నువ్వు పరుగులు పెట్టవు పిల్లారా, ఎక్కడికి నువ్వు పరుగులు పెట్టు. నానా విధమైనటువంటి చెత్త కార్యక్రమాలు చేయవు, ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు ఏమి నువ్వు చేయవు. ఆయన నీకు అర్థం అవ్వాలి. పనికి మాలినటువంటి ఆచారాలు పద్ధతులు ఏమండి, ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు అన్నీ చేస్తున్నావు అంటే ఆయన నీకు ఇంకా సంపూర్ణంగా అర్థం కాలేదు ప్రియులారా. ఆయన మనకు అర్థం అవ్వాలి ప్రియులారా. అదే ఆయన నీకు అర్థమైన రోజున, నీ మనసుకు నీ హృదయానికి అర్థమైనటువంటి దినమున నీ భక్తికి ఒక సార్థకత, నీ జీవితానికి ఒక ధన్యత చోటు సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా.
అట్టి ఉన్నతమైన ధన్యత కలిగిన అనుభవం ఈ రాత్రి వినిన ఈ మాటలు విన్న ప్రతి వారికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె అందు లేచి నిలబడదామా? విన్న దేవుని మాటలను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభానికి స్తోత్రాలు. ప్రభా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభా, నువ్వు ఏమై ఉన్నావో నాయన దైవ సేవకుడు ద్వారా నాతో మాట్లాడు. నాకు నేను అర్థం చేసుకోవడానికి కూడా నా కన్నులు వెలిగించండి, నా హృదయ నేత్రాలు తెరవండి, నా మనస్సును తెరవండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. ఆమేన్, 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 ఆమేన్. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు